యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు. వేలాది మంది వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సి ఉంటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. హస్తప్రయోగం అనేది చాలా సహజమైందండి. ఆకలిస్తే అన్నం తినడం సహజం, అలసిపోయి నిద్రపోవడం సహజం, దాహం ఇస్తే నీరు తాగడం సహజం. యుక్త వయసు వచ్చిన తర్వాత హస్తప్రయోగం అలవాటు అంత సహజం. మనం ఆకలిసి అన్నం తింటున్నాం, అదేమో తప్ప. దాహం ఇస్తే నీరు తాగుతాం, అదేమో తప్ప. మనకు మూత్రం వస్తుంది, దానికి వెళతాం, అది తప్ప. అలాగే మలవిసర్జన చేయాలనిపిస్తుంది, మలవిసర్జన చేస్తాం, తప్ప. ఆ రంగానే మన యుక్త వయసు వచ్చిన తర్వాత శరీరంలో అనేకమైన మార్పులు వస్తాయి. దాంట్లో ముఖ్యంగా సెక్స్ హార్మోన్స్ విడుదలవుతాయి. మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి. మగవాళ్ళలో టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దాంతో శారీరకంగా కూడా చాలా మార్పులు వస్తాయి. అలాగే మానసికంగా కూడా మార్పులు వస్తాయి. ఈ మానసికంగా వచ్చేదంటే లైంగికపరమైనటువంటి కోరికలు కలగడం, అలాగే లైంగికపరమైన అట్రాక్షన్స్, ఆకర్షణ పెంపొందడం జరుగుతుంది. చాలా ఎక్కువ ఉంటుంది. ఒక సెలయేరు కొండపైకి ఎలా జాలువారుతుంటే అది పరుగులు తీస్తూ ఎడుతూ వస్తూ దూకుతూ ఉంటుంది. దూకడమే సెలయేరు పైకి కొండ మీద కిందకు దూక్కుంటూ వస్తుంది. అలాగే ఆ వేగంగానే ఎప్పుడైతే యుక్త వయసు వస్తుందో శరీరంలో వచ్చినటువంటి ఈ మార్పుల వల్ల, లైంగిక ఆకర్షణ వల్ల, ఆ లైంగిక దీని పరిస్థితుల వల్ల హస్తప్రయోగం ఆటోమేటిక్గా అది అలవాటు అవుతుంది. అది హస్తప్రయోగం అనేది చాలా సహజమైంది. ఎవరికైనా సరే హస్తప్రయోగం అలవాటు అవ్వలేదంటే, ఎవరైనా నేను హస్తప్రయోగం చేయట్లేదని చెబితే, నిజంగా చెబితే వాళ్ళల్లో ఏదో డౌట్, ఏదో తప్పు ఉందండి. ఎందుకంటే శరీరంలో వచ్చేంటి ఈ హార్మోన్స్ వల్ల, ఈ హార్మోన్స్ తప్పకుండా లైంగికపరమైన కోరికలు కలగాలి. ఆ కోరికలు కలిగినాడు కోరికల కోసం అని హస్తప్రయోగం జరగాలి. ఇవి వెరీ వెరీ న్యాచురల్. ఎవరికైనా ఆకలి ఇట్లేదు అంటే ఎలా తప్పో, దాహం ఇట్లేదంటే ఎలా అనారోగ్యము. అదేవిధంగా యుక్త వయసు వచ్చిన తర్వాత హస్తప్రయోగం చేయాలి అనిపించకపోవడం, లైంగికపరమైన ఆలోచన రాకపోవడం, హస్తప్రయోగం చేయకపోవడం అనేది ఒక జబ్బు. చేయడమే ఆరోగ్య లక్షణం. ఇది ఆటోమేటిక్గా అలవడుతుంది. ఎందుకు వస్తుంటే మన శరీరంలో వచ్చేటి ఈ హార్మోన్ పరంగా వచ్చేటి మార్పులు, అలాగే మన ఆలోచనలో వచ్చే మార్పులు, ఇవన్నీ వస్తాయి. యుక్త వయసులో యుక్త వయసు నుంచి ప్రారంభమైపోతాయి. మగపిల్లల్లో దాదాపు 14-15 సంవత్సరాల నుంచి మొదలైపోతుంది. ఆడపిల్లలు కూడా అంతే. యుక్త వయసు, దీన్ని కౌమారదశ అంటాము, అడాల్సెన్స్ అంటాము, టీనేజ్ అంటాము. ఇది న్యాచురల్గా అతి సహజంగా అలవాటు అవుతుంది. అలవాటు అవడం కాదు, ప్రారంభం అవుతుంది. అలవాటు అంటే తప్పు, అలవాటు కాదు, ఇది ప్రారంభం అవుతుంది, చేయడం జరుగుతుంది. సహజమైనటువంటి క్రియ, సహజమైనటువంటి క్రియ అన్నమాట. యాక్టివిటీ, సహజంగా చేసే యాక్టివిటీ. అంచేత ఇది తప్పు కాదు. ఇది అలవాటేది మాత్రం శరీరంలో మార్పుల వల్ల. ఏ మార్పులు? లైంగికపరమైన మార్పుల వల్ల. ఏ లైంగిక మార్పులు ఎందుకు వస్తాయి? హార్మోన్ పరంగా వచ్చే మార్పుల వల్ల. అంతే తప్ప ఇదేంటి ఎవరైనా ఓపిక ఉంటే రోజుకు 100 సార్లు చేసినా తప్పు లేదు, ఏమీ అవ్వదు. అంచేత హస్తప్రయోగం అనేది తప్పని అనుకోవడం చాలా తప్పు. దాన్ని మామూలుగా
యుక్త వయసు వచ్చే ప్రతి వాళ్ళు ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి గిల్టీ ఫీలింగ్, అపరాధ భావం, తప్పు చేసిన భావం లేకుండా హస్తప్రయోగం చేయవచ్చు. దాన్ని నిరోధించాల్సిన అవసరం లేదు. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.